ఓరినా బండ పీసి, ఇది మామూలు దెయ్యం కాదు. తిరగమో తెట్టేసి సందు చూపిచ్చి ఈడికి చెప్తున్నా చెయ్యి పడిందా బండనాయలా. అక్కడ ఒకటి ఉంది, వెళ్ళి దాన్ని పట్టుకో బండనాయలా. చిట్టి ఓరి నువ్వు పైకెత్తిరా, నువ్వు కాలేదురా. వదిలిపేస్తాలే, కాళ్ళలో నొక్కిస్తున్నాడు. రే చిన్న, ఒక దొంగ నా కొడుకుని ఇంకో దొంగ నా కొడుకే గుర్తుపడతాడు రా. మన పనికి పెట్టుబడి వచ్చేసినాదో. ఈ తొక్కలో దొంగ బతుకు నా వల్ల కాదు బాస్. మీకు కావాలంటే డబ్బంతా తీసుకోండి, నేను మారిపోయాను, మంచోళ్ళ బతుకుతా అనుకుంటున్నాను. అరే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండి ఇలా చేయబెట్టమన్నట్టు అట్లా ఫీల్ అవుతాడేంబి. గదంతా బ్లాక్ మనీ రా, ఎవ్వడేంబి కలడు. చూడు బాస్, నాకు ఇష్టం లేని పని నేను చేయలేను, దయచేసి నన్ను వదిలే. స్ట్రైట్ గా చెప్తున్నారా బాయ్, నీతో మాకు పనున్నది, నువ్వు చేసే తీరాలే. 24 గంటలు టైం ఇస్తున్నా, విన్నవా? ఓకే, లేదంటే రంజిత్ కుమార్ బజార్లో బోరింగ్ పంపులా ఎవడికి ఇస్తాడొచ్చి కొట్టుకొని పోతున్నాడు. నా బతుకు ఏది వద్దనుకుంటే అదే నా దగ్గరికి వస్తుంది. నాకు మంచోళ్ళ బతికే యోగం లేదు. ఎత్తో ఎత్తో రేయ్ ముసలోడా, ఎత్తురా. అబే వస్తాలే. పెద్దోడిని జైలుకి పంపించి వీడు బతికిపోతా అనుకున్నాడ్రా. అందరూ భయంతో మూసుకుంటే వీడొక్కడేరా ఖాళీగా ఉందని వేలెత్తి చూపించాడ్రా. వాడిని చంపితే నీకెందుకురా? ఏదో తెలియక చెప్పాను. చూస్తే గమ్మున చూసుకోక సాక్ష్యం ఎందుకు చెప్తున్నావురా? తప్పైపోయిందన్నా. నిజం చెప్పకు, మనే విత్డ్రా చేసుకో. చేసుకుంటానన్నా. పోతే తీసుకోపోండి రా. చిన్నయ్య, ఇవాళ నాకు డబ్బులు ఇస్తానన్నావుగా? అన్నాను కానీ ఇవ్వను. ఇప్పుడు నాకు డబ్బు చాలా అవసరం చిన్నయ్య. ముసలా కొడుకా, నీకెక్కువైందిరా. పొద్దున్నే ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఇంకా ముసలి సరాడు 5 లక్షలు అంటుండు. ఆడాడు చెప్పినా కదా, ఓ సెక్యూరిటీని పటాయించినాను, దానికి 5 లక్షలు ఇస్తాను. పెద్ద ఫిగర్ ఏం కాదు. అంటే ఇప్పుడు నా డబ్బంతా ఆడికి దొబ్బిస్తావా? 4 పీక్తే ఆడేదో చెప్పేవాడు కదా. అన్ని బలంతో చేయలేమరా బాయ్. డబ్బులతోటి కొట్టేటోని డబ్బులతోటి కొట్టే పని తీసుకోవాలి. తర్వాత నువ్వు కొట్టినా తిట్టినా మనకే నష్టం. అలిబెత్తు, ఇక్కడ పోయేది నా డబ్బు. అరే నువ్వేదో పెద్ద సేట్ చమన్లాల్ అయిపోయినట్టు, మేమేదో నీ దగ్గర నౌకర్లమైనట్టు ఫీల్ అవ్వక్. నువ్వు ఇచ్చిన పైసలు ఏ మూల కాలేదో. అవునా? అంటే ఆ డబ్బు కూడా సరిపోదా? గర్జాక్, పీసీ, చిట్టిగాడు గా పని మీదనే ఉన్నారు. నేనేం చేయమని చెప్పాను రా? నా చేతిలో రబ్బరి పడుకో లేవు బే. ఇంతట్లో కూడా కొడుకురు నేరా లేవు బే. ఇంకా 2 లక్షలు కావాలి. చల్. అయినా ఈ ట్రైన్ లో మీటింగ్ ఏంటి? తెక్కన కొడుకు చాదస్తాం అనుకుంటా. వస్తున్నాడు కదా, వదిలే. నీకా ఆడికా? వాడు రమ్మంది నిన్ను, మధ్యలో నేనెందుకు? పని మనది. చెప్తూ తెచ్చినారా? తెచ్చినాంలే అబ్బా. ఇవ్వు. కరెక్ట్ గానే ఉన్నాయిలే. నువ్వు తెచ్చినవా? చూడబ్బా, జాగ్రత్తగా వినండి. మీకేమైనా డౌట్ ఉంటే యాడనన్నా రాసి పెట్టుకోండి. ఏటికంటే మళ్ళీ మనం కలవడం గానీ మాట్లాడడం గానీ అయ్యే పని కాదు. ఫోన్ కూడా చేయొద్దు. అట్టా చేస్తే అందరం ఇరుక్కుంటాం. నీకే కొత్త, మాకు అలవాటైందే గాని నువ్వు కానీ.
మీరెట్ట చేస్తారో ఎప్పుడు చేస్తారో అసలు చేస్తారో లేదో నాకు అవసరం లే. నేను చెప్పేది ఏంటంటే నేను డ్యూటీలో ఉన్నప్పుడు కానీ చేస్తే ఎవరిని చూడను, కాల్చి పారేస్తా. అంటే మా డబ్బు తీసుకుని మమ్మల్నే కలుస్తా వేసేస్తాం. నువ్వు చెప్పబ్బా. మొత్తం 4 అలారంలు బిల్డింగ్ లో ప్రతి మూలకి 30 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఇవి గాక ఇంకొక అలారం ఉంటుంది, దాన్ని లాకర్ డోర్ కనెక్ట్ చేశారు. కనెక్షన్ తీయకుండా తెరిచారో చక్కగా బాస్ రూమ్ లో మోగుతాది. ఆడావుడు ఆ? చెప్తా. లాకర్ దగ్గరికి పోవడానికి ఒక్కటే దారుంటది, అది బిల్డింగ్ పైనుంచే వెళ్ళాలి. చుట్టుపక్కల నుంచి ఎక్కడానికి ఏమీ ఉండవు. రోడ్డు అవతల 40 అడుగుల దూరంలో మొయిన్ బ్రదర్స్ కార్గో గోడౌన్ తప్ప. లాకర్ గోడలు, సీలింగు స్టీలు, కాంక్రీట్ తో చాలా బలంగా చేయించారు. డ్రిల్లింగులు చేద్దామనే తిక్కాలోచనలుంటే మర్చిపోండి. కాంపౌండ్ మొత్తం కరెంటు ఫెన్సింగ్ వేసి ఉండాలి, తగిలితే మసి అయిపోతారు. ఈ గాకెప్పుడు గార్డులు కాపలా కాస్తూ ఉంటారు, రాత్రి అయితే డబుల్ అవుతారు. లాకర్ కాంబినేషన్ ఆ రోజు మారుస్తూ ఉంటారు. అది లాకర్ తెరిచేటోళ్ళకి మాత్రమే తెలుస్తుంది. లాకర్ డోర్ బరువు 5 టన్నులు, 2.5 అడుగులు మందం ఉంటుంది. 5 టన్నుల బరువు 2.5 అడుగులు మందమా? దానికి బుల్డోజర్ కావాలి. ఇదంతా అయ్యే పని కాదు. ఆ డబ్బిచ్చే మేము దొబ్బేస్తాం. నువ్వు కాస్తుండు. దీంట్లో మీకు పనికొచ్చేది ఏమన్నా ఉందంటే ఆడ సీసీ కెమెరాలు లేవు. ఏటికంటే అది బ్లాక్ మనీ. లేనిపోని తలకాయలు ఎప్పుడు వస్తాయని అవన్నీ పెట్ల. ఇవన్నీ ఇడిసి పెడితే మా బాస్ జైల్లో ఉండాడు. ఆడు బయట ఉంటే మాత్రం ఏం పిక్తాడు? ఆడు బయట ఉంటే ఇవన్నీ మీకు నేను చెప్పే పనిలే. ఆడి చేతిలో సచ్చినోళ్ళని చూస్తే చాలు నీ గుండె ఆగిపోద్ది. నీలా నేను ముసలి నా కొడుకు అనుకున్నా ఏంటి? వయసు అయిపోయినా ముసలోడు పంచులో పవర్ తగ్గడా. అయినా బాసు బాస్ అన్నాడు. ఎవడాడు? ఆడెవడైతే మనకేంటి నాన్న, జైల్లో ఉన్నాడని చెప్తున్నాడుగా. మనకింకా డెడ్ ఈజీ. 5 లక్షలు ఇచ్చి కొట్టించుకున్నా ఈ తొక్కల ప్లాన్ కి. అదేదో ఫ్రీగా నేనే చెప్పేవాడిని. పోయిన దాని గురించి ఆలోచన వద్దు నాన్న, ఎట్లా సంపాదిస్తామా అనేదే ముఖ్యం. నీదేం పోయింది? ఎన్నన్నా చెప్తావు. గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుంది గుండె నొప్పి. అమ్మయ్యా, చీలో వద్దు, నైట్ లోను అనుకో. సమ్మగా ఉంటుంది. అది పడే బంగారు. బోకర్లో ఉన్నాడేటి? బంగారు, బంగారు నీకన్నా ఏది ఏది ఈ లోకంలో లేదు బంగారు. చూసు నిజం బంగారు, నన్ను నమ్ము. చెప్పు బంగారు. సలాం సాబ్. సొంతం నీవే బంగారు, నన్ను నమ్ము. చెప్పు బంగారం. ఇంకేడు బంగారు విశేషాలు. నీ ఫోన్ పెట్టి నీకు ఎక్కువ బంగారు తీసుకొస్తా కదా. ఊరుతుంది నా కొడుకులారా. వస్తాయి ముట్టి గాలిందని వేడేస్తే చెడ్డి గాలిందని ఇంకోటి అంట. పెట్టయ్యా ఫోను. దొంగ 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 దొంగ. నిద్ర డిస్టర్బ్ నా నిద్ర డిస్టర్బ్ అయితే ఎవర్రా? 3 వికెట్ల మధ్య పరువు తీస్తారా పొట్టోడా? నువ్వు ఎప్పరువా? అది కదన్నా, ఒక మంచి పడుకోలేక డిస్టర్బ్ చేసి బూతులు తిడతారు. నేనేమన్నానండి? దొంగ దొంగ నచ్చండి, అది పెద్ద భూత అండి. నువ్వు దొంగ దొంగ నడిచినావా? నాకు మరి వేరే అనిపించింది. 1 2 3 ముగ్గురు సలహాలు వేస్తారు బే. నేను కదండి వాళ్ళు తినేనండి. డ్రామాలు చేయకు, డ్రామాలు చేయకు. 1 2 3 ముగ్గురు సలహాల ముందు నాటకాలు చేస్తాను అరిబే. నేను అక్కడేనండి. నువ్వు ఒక్కవే ఆరా. అరే ఓ సాంపా, అరే 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 నువ్వు అక్కడే ఉడు. అరే నువ్వు స్టై ఉడు, నువ్వు స్టై ఉడు. అక్కడే ఉడు, అక్కడ సగ చెప్తా. అక్కడ ఉడు, అక్కడ సగ చెప్తా. ఇప్పుడే అరే సోటు, దోశ, ఈ 5 బిస్కెట్, 10 సమోసా, ఏదుంటే అది అట్టుకురా. ప్రియతమా నీ వచ్చట కుశలమా, నీ నిచట కుశలమే.
ఓకేరా బోర్ కొట్టేస్తుంది. ఆగబే ఇప్పుడు పోయి ఏం చేస్తావురా? పోసి కుట్టాకుండే ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావురా? లుల్లేంద్ర బాయ్. అది కాదురా, నువ్వేమో గుడ్నాకుండివి, అదేమో పెద్ద తేడా. అదిరిపోన్నదిరా మీ లవ్ స్టోరీ. గ్యారంటీగా ఎక్కెత్తదిలే. నువ్వు అనుకున్న చుంటుంది గాదిరగా పోరి, మస్తు మంచిదిరా బాయ్. ఎలగలగా ఏటన్నావురా? అది మహాజనానికి మరదల పిల్లరా. రోజుకి ఎంత మందితో పడుకుంటుందో నీకు తెలుసా? అరే ఎవరితో పనుకుంటే ఏమున్నదిరా, దాని మనసు మంచిదిరా. ఊరు సిట్టే, నువ్వు దాన్ని మనువాడినావు అనుకో, నువ్వు దొంగతనాలు చేయాల్సిన అవసరం లేదురా. అదే సంపాదించేడతాది. డబ్బులే డబ్బులు. ఒళ్ళు అమ్ముకునే దాని దగ్గర ప్రేమ ఎక్కడ ఉంటదిరా? చల్మిబే ప్రేమంటే తెలుసురా నీకు? నీ అవ్వ ఏళ్ళు మీద వేసి ప్రేమ లేదు నీకు. అయ్యా నీకు దిండు తాగుడుతో ప్రేమ చేతరా? నువ్వు గిసిన గౌలుగానే ఉన్నాయి కదా, నీ అయ్యి ఇంట్లోకి వెళ్ళి గంటేసింది. ఎన్నిసార్లు చెప్పాలరా మా అమ్మాయి గురించి మాట్లాడొద్దని? ఆ డబ్బులు రాని మా అయ్య మొహాన్ని కొడతా. సారీ రా బాయ్. అరే సారీ చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు ఏడుస్తే వాడదాని లెక్క.